ఆయన గైడెన్స్ అన్నీ నేను బాగా సీరియస్‌గా తీసుకుంటాను. బట్ మీరన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వకముందు డ్యాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్ నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఉంటాను. ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. డ్యాడీ ఒకసారి మాట్లాడుతుంటే, అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు. సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పి అన్నారు. సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేదండి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోడ్ ఫర్ మీ. సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని నేను ఎప్పుడు ట్రై చేస్తుంటాను. చిరంజీవి గారి పేరు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. రీసెంట్లీగా అంటే చిరంజీవి గారు మా నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం ఆయన. అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఇరిటేట్ చేస్తాను మా నాన్నని. ప్లీజ్ చేయండి అని చెప్పి అంటున్నాను. సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేస్తాను సార్ సినిమా. సో వెయిటింగ్, నేను కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ వెయిటింగ్. డాడీ రాసే డైలాగులు చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా అసలు ఆ కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను. స్టోరీ రాసేసారా? ఉన్నాయి సార్, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ. సో బేసికల్గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది 1000 సో చాలా లాంగ్ టైం తర్వాత హీ ఈస్ బ్యాక్. సో ఎలా ఉండబోతుంది మూవీ, మీకేమైనా తెలుసు? ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అండి 1000 గురించి. అండ్ తొందరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మెయిన్ నాకు 1000 సాంగ్, ఆ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది. సో ఇట్స్ గివింగ్ మీ దట్ పాజిటివ్ వైబ్ అండ్ ఐఎమ్ really praying to God this film should be a very big hit and I'm really excited. మేము కూడా తొందరలో మీ ముగ్గురు కాంబినేషన్ చూడాలనుకుంటున్నాం ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు ఇందాక చెప్పినట్టు నాకు ఇలాంటి ఓన్లీ ఫార్మల్ అవుట్ఫిట్స్ మాత్రమే సూట్ అవుతాయి, నాట్ అ వెస్ట్రన్ టైప్. ఈ కల్చర్లో, ఈ జనరేషన్లో అంటే ఎందుకు అవన్నీ వేసుకోవడం నచ్చదు అండ్ వై అంటే ఏం చెప్తారు సార్? ఎందుకో తెలియదు సార్. నన్ను ఇప్పుడు అడిగితే వెంటనే నాకు పారిపోవాలని కూడా ఉంది. ఎందుకంటే ఈ జాకెట్ కానీ, ఈ ప్యాంట్ కానీ, నాకు ఈ షూలు కానీ, నేను ఎప్పుడు ఇలాంటివి వేయను. నాకు ఒక సింపుల్ షర్ట్ కానీ, జీన్స్ కానీ వేసుకొని వచ్చేసేవాడిని. ఇవాళ కూడా అలాగే వద్దాం అనుకున్నాను. వీళ్ళిద్దరు నన్ను ఇంట్లో ఆపేసి బాగా కూర్చోబెట్టి గొడవ పెట్టి నాకు ఈ బట్టలు నేర్పించుకొని తీసుకొచ్చారు ఇక్కడికి. You want to live as 90s అనా, లేకపోతే అంటే అలా కదా? యా, ప్రాబ్లీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దోస్ క్లోజింగ్స్. యా బట్ అంటే దిస్ కంప్లీట్లీ ఈ జాకెట్స్ కానీ లేకపోతే కలర్ఫుల్ క్లోత్స్ కానీ నాకు ఎందుకు అంత వేయడం కంఫర్టబుల్ అవ్వదు. అన్కంఫర్టబుల్ అనుకోవచ్చా? యా, ఐ వాజ్ అన్కంఫర్టబుల్. కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను అసలు ఈ ఫొటోస్కి రెస్పాన్స్ ఎలా వస్తుందని. కానీ రెస్పాన్స్ చాలా అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మాట వింటాను సార్.